ఆర్పి గారు ఉన్నారు. ఆర్పి గారితో మాట్లాడదాం. ఆర్పి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గారు చూసారా? సుప్రీంకోర్టు తిరుమల లడ్డు ఇష్యూ పైన ఇచ్చినటువంటి తీర్పు సిట్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఇచ్చిన ఆదేశాలు దానిపైన ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అవును. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? దాని మీద రియాక్షన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు. కూటమి ప్రభుత్వం మొత్తం మమ్మల్ని తక్కువ చేయడానికి, మమ్మల్ని తప్పుగా చిత్రీకరించడానికి ఏది పడితే అది మాట్లాడినారు అంటున్నారు. రాజకీయాలకి లడ్డూని వాడుకున్నారు. ప్రభుత్వంతో వాళ్ళే దిగచ్చారు అంటున్నారు ఆయన. 100% రాజకీయం చేద్దాం అంటున్నారు. నేను ఇప్పుడు ఏమంటానంటే, దానికి ఒక ఇన్వెస్టిగేషన్ టీం దిగింది. సిబిఐ కావచ్చు, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, అండ్ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సిబిఐ నుంచి ఇద్దరు, FSSAI నుంచి ఒకరు, సిట్ నుంచి ఇద్దరు, ఆల్మోస్ట్ సిబిఐ విచారణ భాగంలో వీళ్ళు 5 మంది కూడా దిగినారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయం చెయ్యొద్దు అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు భయం ఏంటంటే 100% జగన్మోహన్ రెడ్డి దొరికిపోతాడు. మీరు జగన్మోహన్ రెడ్డి ఆ మైక్ ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సిట్ ఎందుకు, బిట్ ఎందుకు, తప్పు చేశారని ఒప్పేసుకోవచ్చు కదా, మీరు తప్పు చేసేసినారు అంటే ఏదో ఊర్లో రచ్చబండల దగ్గర మాట్లాడుకుంటారు చూడు, యామె సబ్బమ్మ, యామ రంగయ్య, యామే ఏంది నువ్వు తప్పు చేసినావు అంటే ఒప్పేసుకో, అట్ట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే సిబిఐ నుంచి ఇద్దరు, సిట్ నుంచి ఇద్దరు, FSSAI నుంచి ఒకరు, ఇది ప్రత్యేకమైనటువంటి సిబిఐ విభాగం నుంచి విచారణ జరిపించబోతున్నారు, వెంటనే భయపడ్డాడు. ఎందుకంటే నెయ్యి ట్యాంకర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ టెండర్లు ఎవరు వేశారు, నెయ్యి తయారీ విధానం అది ఎవరు కొనుగోలు చేశారు, టెండర్లు ఎవరు, మీకు తెలియదు ఏముంది, టెండర్లు ఎవరు వేశారు, నెయ్యి కొనుగోలు ఎక్కడి నుంచి చేశారు, మధ్యలో బండ్లు ఎక్కడికి వచ్చినాయి, ఇవి ఎక్కడ ఆగుతాయి, మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఇన్ని పేజీల రిపోర్టు సిబిఐ విచారణ భాగంలో ఇప్పుడు బయటికి రాబోతుంది. టెండర్లు ఎవరు వేశారు, వాళ్ళ పేర్లు, వాళ్ళందరూ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ నెయ్యి తయారీ విధానం ఏంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రేటుకు మీకు ఎట్టొచ్చింది, ఈ రేటుకి టెండర్లో ఈ రేటుకి ఎలా వచ్చింది, ఎలా తయారు చేస్తే వచ్చింది, అంత అమృతమైనటువంటి నెయ్యి ఈ రేట్లోకి ఎలా మీరు తయారు చేయగలరో చేసి చూపించమంటారు. అక్కడ దొరికిపోతారు. వీళ్ళు మాట్లాడే విధానంలో నిన్న ఈ మనిషి కూడా దొరికిపోయినాడు. సిట్టు లేదు, బిట్టు లేదు, సరదాగా ఏమో మాట్లాడేస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే 100% జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. ఎందుకంటున్నానంటే, లడ్డూ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడు. అందరూ ఏమనుకున్నారంటే నెయ్యి వెయ్యలేదేమో, నెయ్యి తగ్గించాడేమో అనుకున్నారు. అసలు అది నెయ్యే కాదు, జంతువుల కళేబారాల నుంచి వచ్చినటువంటి కొవ్వు పదార్థం అని దేశంలో అందరూ కొంగు తిన్నారు. ఎందుకంటానంటే, ఈ మనిషి ఎందుకు ఇలా కలపతాడు అని నేను ఎందుకంటున్నా అంటే, ఒకసారి ఒక తల్లిదండ్రులు ఒక చిన్న బిడ్డ నడుచుకుంటూ వెళ్తా ఉంటే పులు ఇచ్చేసి ఆ చిన్న పిల్లని పట్టుకొని వెళ్ళిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మీ అందరూ భయపడద్దు నేనున్నాను అని చెప్పి ఏదో పెద్ద భరోసా ఇస్తాడేమో, లేకపోతే ఇంకేదన్నా గన్మ్యాన్లు ఇస్తాడేమో, సేఫ్టీ ఇస్తాడేమో, సెక్యూరిటీ ఇస్తాడేమో, లేకపోతే ఫెన్సింగ్ చేస్తాడేమో, లేకపోతే ఏదో చేస్తాడు అనుకుంటే, అప్పుడు సిల్లీగా ప్రపంచంలో ఎక్కడ ఒక పులినో ఒక సింహాన్నో భయపెట్టడానికో బెదిరించడానికో చూడగానే వెళ్ళిపోతాయి అని చెప్పడానికో ఎవ్వరు ఇంతవరకు చరిత్రలో ఆ మాత్రం కర్ర పళ్ళు ఇవ్వలేదు. కర్ర ఇచ్చి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇలా పెట్టి ఆ కర్రలు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా పులుల్ని, సింహాలని తరివేయడానికో, భయపెట్టడానికో, పారద్రోలడానికో, అవి దరిదాపులకు రాకుండా చేయడం కోసం ఎక్కడైనా కర్ర పొలాలు పెడతారా? అంటే జగన్మోహన్ రెడ్డి కర్ర ఇచ్చాడు అంటే ప్రాణాలకి ఏమాత్రం విలువ ఇవ్వలేదు. సామాన్య భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మెట్ల మీద నడిచే భక్తులకి ప్రాణాలకి విలువ ఇవ్వని వ్యక్తి ప్రసాదానికి విలువిస్తాడా? అంటే మెట్ల మీద నడుచుకుంటూ గోవిందనామ స్మరణాలతో పైకొచ్చేటువంటి భక్తుల ప్రాణాలకి విలువ ఇవ్వని వ్యక్తి ప్రసాదానికి విలువిస్తాను నేను ఒప్పుకోను. కాబట్టి నేను 100% చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడతా. 100% చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు చెప్పారు. ఆయనే ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి జంతువుల యొక్క కళేబారాల నుంచి వచ్చిన కూపదంతా కలిపాడు అన్నాడు. 100% నేను చెప్పిన సిట్టు, సిబిఐ, FSSAI నుంచి 100% అతను దొరికిపోతాడు. ఇంకా ఒళ్ళు గగురు పొడిచేటువంటి నిజాలు బయటపడతాయి. ఇది నిజం. ఇంకో మాట, నేను 2019 వరకు మేము తిరుమలకి వెళ్ళాం, అందరూ వెళ్ళారు, అంతా అయిపోయింది. 2019 నుంచి 2024 లోపల మధ్యన మాత్రమే లడ్డూ ఎందుకు పేలిపోయింది, లడ్డూ ఎందుకు వాసన తగ్గిపోయింది, లడ్డూ ఎందుకు రుచి తగ్గిపోయింది, నాణ్యత ఎందుకు తగ్గిపోయింది,
2010 నుంచి 2024 మధ్యలోనే అన్నప్రసాదం ఎందుకు ఉడకలేదు, అన్నం ఎందుకు బాగోలేదు, పచ్చడి ఎందుకు పాసిపోయింది? 2010 నుంచి 24 మధ్యలోనే సామాన్య భక్తుల కాలి నడకలు వచ్చే వారి యొక్క ప్రాధాన్యత ఎందుకు తగ్గింది? వాళ్ళకి ఉచితంగా దర్శనం కోసం ఇచ్చేటువంటి కంకణం ఎందుకు తీసేశారు? 2019 నుంచి 2024 మధ్యలోనే ఈ అవినీతి ఎందుకు జరిగింది? ఎంత అవినీతి చేసినోడు, పూజారిని పండితుల్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినోడు, గోవిందనామ స్మరణాన్ని ఆపేసినోడు, హుండీ ఆదాయాన్ని పక్కన పెట్టినోడు, స్వార్థం కోసం వాడుకున్నవాడు 100% లడ్డు ప్రసాదంలో కొవ్వు కలిపాడు. ఇది 100% ఎక్కువ రోజులు కూడా పట్టదు. విచారణలో ఉంది, చూద్దాం. బాబు గారు ఎలా స్పందించారు? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన అన్నిటికీ కూడా సమ్మతించారు. దానికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ కూడా చేశారు. ఒకసారి చదవదాం. ఐ వెల్కమ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ ఆఫ్ సెట్టింగ్ అప్ సిట్ comprising officers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati Laddu Satyameva Jayate Om Namo Venkateshaya. అంటే ఐ వెల్కమ్ ద హానరబుల్ సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఒక ఆదేశాలను జారీ చేసిందో, ఆర్డర్ ఆఫ్ సెట్టింగ్ అప్ సిట్ అంటే ఏంటంటే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కాంప్రైజింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ సిబిఐ క్రైమ్ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఏపీ పోలీస్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ టు ఇన్వెస్టిగేట్ ద ఇష్యూ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ తిరుపతి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈయన ముగ్గురిని ఎవరినైతే నియమించిందో వాళ్ళందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతగా ఇది పెట్టడం జరిగింది. సత్యభామ జయతే అంటే సత్యం ఎప్పుడు నిలబడుతుంది, గెలుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఓకే అంటే ఆయన స్వాగతిస్తున్నాడు. దీన్ని స్వాగతించడానికి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు. సిట్ ఎందుకు, బిట్ ఎందుకు, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే బయటపడిపోతున్నాడు ఆ మనిషి. ఒక ట్వీట్ అతను కూడా చేయొచ్చు కదా. సేమ్ ఇలాంటి ట్వీటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సిట్టు, సిబిఐ, ఎఫ్ఎస్ఎస్ఐ వస్తూ ఉంది. మేము కూడా ఏ తప్పు చేయలేదు, మాకు ఇలాంటి ఒక టీం కావాలని మేము కోరుకుంటున్నాము. సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ అని ఎందుకు పెట్టలేకపోయాడు? ఎందుకు పెట్టలేదంటే అక్కడ మళ్ళీ ఓం నమో వెంకటేశాయ అని పెట్టాల్సి వస్తుంది. ఓం నమో వెంకటేశాయ అని పెట్టాడంటే అతను మళ్ళీ హిందూ అయిపోతాడు. హిందూ అని చెప్తే మళ్ళీ చర్చలో కొడతారు. భార్య అసలు ఇంటికి రాలేదు కాబట్టి పెట్టలేడు, పెట్టకూడదు. ఓకే, ఇక్కడ ఈరోజు జరుగుతున్నాయి కదా వస్త్రాలు ఇస్తాను సార్. ఇక్కడ చూడండి, తేడా చూడండి. సతీ సమేతంగా ఒంటరిగా ప్రజానికానికి ప్రపంచంలో ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రేమించే వాళ్ళందరూ, ఆరాధించే వాళ్ళు, పిచ్చిగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. మోకాళ్ళ మీద పై వరకు కూడా నడుచుకుంటూ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళి కూడా ఉన్నారు. వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు. మనం ఒక దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, ఆ దైవం మీద ఉండేటువంటి అధికారికంగా గెలిచినటువంటి సీఎం ఎవరైతే ఉంటారో అనాథ కాలం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఉన్న ప్రతి సీఎం, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కావచ్చు, తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు కావచ్చు, విడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి సీఎం తన సతీ సమేతంగా పట్టు వస్త్రాలు, చాలా పవిత్రంగా పట్టు వస్త్రాలు పట్టుకొని స్వామివారికి అప్పగించడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వర్ గారిని పక్కన పెట్టుకొని ఆయన చాలా అధికారికంగా తల మీద పెట్టుకొని పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి స్వామివారికి ఇవ్వడానికి ముందుకెళ్తూ ఉన్నారు. ఈయన చూడండి, భారీ లేదు, భారీ లేదు, డాడీ పోయింది, ఇంటికాడ ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాన్ని పవిత్రంగా స్వామివారికి ఇవ్వాల్సినటువంటి చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి హోదా స్థానంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. ఈ వ్యక్తి మాత్రం ఒక్కడే పట్టుకొని వచ్చాడు. ఎంత సిగ్గు చేయటంటే, పట్టుకో రాకపోయినా కూడా గౌరవంగా ఉండేది కానీ భార్య చెప్పుడు మాటలు విని నేను రానంటే రాను అని కేవలం యాక్టింగ్ కోసం, కేవలం జనాలు ఏదో మభ్యపెట్టడం కోసం, హిందూ సాంప్రదాయమైనటువంటి మతాన్ని విశ్వసించకుండా మనం అంటే హిందూ సాంప్రదాయ మతాన్ని పక్కన పెట్టి దాన్ని అవహేళన చేస్తూ దాన్ని జోక్గా తీసుకుంటూ దాన్ని పట్టించుకోకుండా పట్టు వస్త్రాన్ని ఒక్కడే ఒంటరిగా పట్టుకొని రావడం అనేది అసలు ఇంతవరకు ఇప్పటి వరకు అది జరిగి ఉండదు, జరగకూడదు, ఇంకెప్పటికీ జరగదు కూడా. ఎందుకంటే అతను గెలవడు కాబట్టి, గెలిస్తే మళ్ళీ ఒక్కడే వస్తాడు. వెంకటేశ్వర స్వామి ఎలాగో అతను గెలవనీయుడు. చూడండి, ఒక్కడే సతీ సమేతం లేకుండా ఒక్కడే వచ్చాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటి అంటే, ఒక మతానికి ఎవరు విలువలు ఇస్తున్నారు? ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ప్రజలందరినీ ఒక కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తి కూడా ఒక అవతల వాళ్ళ మతాన్ని విశ్వసించకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అందుకనే దేవుడు బాబు గారిని అది పనిగా తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి. ఓకే, ఇంకొకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూతుర్లకు డిక్లరేషన్ ఇచ్చారు కదా. అవును సార్, దీన్ని కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు ఒకటి సార్,
ఇక్కడ ఒకటి చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, తిరుమల కొండ మీదకి అన్య మతస్థులు ఎవరైనా కూడా, ముఖ్యంగా సెలబ్రిటీలు, విఐపీలు, ముఖ్యంగా మరీ చెప్పాలంటే ఎవరైనా పైకి వెళ్ళాలంటే, ఇప్పుడు షారూఖ్ ఖాన్ గారు ఉన్నారు, ఆయన పైకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. షారూఖ్ ఖాన్ ఆయన మొబైల్ నెంబర్ ఉన్నారు, అది మామూలుగా చూపించకూడదు కాబట్టి పెట్టేశారు. ఆయన కూడా డిక్లరేషన్ వెళ్ళాడు. తర్వాత మన సోనియా గాంధీ గారు ఒకసారి ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిం అయ్యండి ఆయన వెళ్ళి ఉన్నాడు, సోనియా గాంధీ గారు క్రిస్టియన్ అయ్యండి ఆయన వెళ్ళి ఉన్నారు. అందరూ డిక్లరేషన్ ఇచ్చేసి పైకి వెళ్ళి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డిక్లరేషన్ ఇస్తే డిసైడ్ అయిపోద్ది, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ను అనే ఆయన అభిమానించే కొంతమంది ఉన్నారు. డిక్లరేషన్ ఇస్తేనేమో ఇతను చూడు హిందూ మతానికి మద్దతుగా, అంటే డిక్లరేషన్ అంటే ఏంటి, నేను కొండ మీదకి వెళ్ళి ఉన్నంతసేపు ఆ దేవుని విశ్వసిస్తాను, ఆయన ఆరాధన భావాన్ని నేను ఆయన ఆరాధనా భావాన్ని నేను విశ్వసిస్తాను, ఆ మతాన్ని నేను నమ్ముతాను, ఆయన ముందు నేను చేతులు జోడించి వేడుకుంటున్నప్పుడు కూడా ఆ మతాన్ని పూర్తిగా నేను ఆస్వాదిస్తాను, పూర్తిగా ఎక్కడెక్కడ పరిస్థితులు ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల నేను ఆ భక్తి భావాన్ని కలిగి ఉంటానని డిక్లరేషన్. అతను కిందకి రావచ్చు, నువ్వు క్రిస్టియన్ అవ్వచ్చు, నేను ముస్లిం కావచ్చు, పైకి వెళ్ళినంతసేపు కూడా పైన ఆ భావంతో ఆ మతాన్ని గౌరవిస్తూ మత విశ్వాసాన్ని కోల్పోకుండా ఆరాధన శక్తితో ఉండడమే డిక్లరేషన్. ఇతను డిక్లరేషన్ ఇవ్వకపోగా మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు, పైకి వెళ్ళారు, వచ్చారు. తన బిడ్డలు ఇప్పుడు కూడా క్రిస్టియానిటీ అన్న విషయాన్ని కూడా మనకు పెద్దగా తెలియదు, అది వాళ్ళ ఇష్టం. ఒకే కుటుంబంలో క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు. నేను నీ మతాన్ని నాశనం చేయాలనుకోకూడదు, నువ్వు నా మతాన్ని నాశనం చేయకూడదు, కానీ కాపురాలు చేసుకోవచ్చు, పిల్లకాయలు ఏదైనా ఉండొచ్చు, అది తప్పేది లేదు. ఇక్కడ పిల్లలు క్రిస్టియానిటీలో ఉన్నారు కాబట్టి పైకి డిక్లరేషన్ కోసం అధిపతిగా అధికారులను పిలిపించి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి సంతకం పెట్టించి గౌరవప్రదంగా పైకి తీసుకున్నటువంటి చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, సేమ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఒక్కసారిగా ఈ చిన్న ప్రేమ చూస్తే అర్థమైపోతూ ఉండదు. అంతేగాని మనం ఇన్స్పిరేషన్గా నిలబడాలి, అంతేగాని ఎదుటోళ్ళని తొక్కేయాలి, ఎదుటోళ్ళ మతాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేసి ఒక నాశనం చేయాలనే ఆలోచనని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, ఇలానే ఒకరు 164 ఇచ్చి మనకు 11 ఇస్తాడు, 2 నామాలు పెడతాడు. కాబట్టి ఇది చాలా ఇన్స్పిరేషన్ సార్. కానీ ఏ మతాన్ని కూడా ఏరే వాళ్ళు విరుద్ధంగా మాట్లాడకూడదు అన్నదే ఇప్పుడు కావాల్సిన తత్వం. కాబట్టి పవన్ కళ్యాణ్ కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నారు, అందరికీ సందేశాన్ని ఇచ్చారు, ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థాయిని నిలబెట్టుకుంటే వాళ్ళ స్థానం సుస్థిరంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.